VS9 మీడియాకు స్వాగతం. రానున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన్యంలో అభ్యర్థుల ప్రచార హోరు అందుకుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడంలో మా కాంగ్రెస్ పార్టీ 6 హామీలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అన్నారు. భద్రాద్రి జిల్లా చర్ల కేంద్రంలో జరిగిన ప్రచార సభలో బలరాం నాయక్ మాట్లాడారు. బీఆర్ఎస్పై ప్రజల్లో ఉన్న ఆగ్రహం మహబూబాబాద్లో తన గెలుపుకు దోహదపడుతుందని, సామాన్యులను నిర్లక్ష్యం చేస్తూ అదానీ, అంబానీలకు సంపద సృష్టించేందుకు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు నమ్మకం పోయిందని, కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని మాజీ కేంద్ర మంత్రి జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పార్టీ నాయకత్వం పాల్గొన్నారు. మోడీ గారి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చి 4 నెలలు కాలే. మన ప్రభుత్వం అన్నీ కూడా మరి ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ప్రత్యామ్నాయంగా సెంట్రల్ గవర్నమెంట్ రేపు మనది రాగానే 5 పెడతామని చెప్పి కూడా ఇందులో పెట్టడం జరిగింది. మరి అవి కూడా రేపు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏమున్నాయంటే సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సమస్య ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ లేకపోతే సింగైరి పీఠాధిపతి ద్వారానన్నా నేను ఇక్కడ మెడికల్ కాలేజీ 1000% పెట్టిస్తాను. ఏదో ఎలక్షన్కి వచ్చినని కాదు, మేము చెప్పింది చేస్తాం. 6 డిక్లరేషన్ చేస్తే 5 ఆల్రెడీ ఇచ్చేసాం. 1 ఇవ్వవలసింది ఉన్నది, అది కూడా రుణమాఫీ చేస్తాం. ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 85,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఇది కాంగ్రెస్ పార్టీ కాదా? రైతులారా చూడండి, మీకు కూడా రైతులకు కూలీలకు గిట్టుబాటు ధర కూడా 4,400 రూపాయలు రోజుకి ఇస్తాం. రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇస్తాం. తప్పకుండా 5 డిక్లరేషన్ అయిపోయినాయి. ఏదేది బస్సు ఫ్రీ అయిపోయింది, పవర్ అయిపోయింది, మీకు అన్ని 5 డిక్లరేషన్ పూర్తి. నేను ఒకవేళ గెలిచిన తర్వాత 1 ఇయర్లో కట్టియకపోతే నా ఇంటికి వచ్చి కూర్చొని ములుగులకు వచ్చి మీకు ఇక్కడ బ్రిడ్జ్ చేశాను కదా, దగ్గరనే మా ఊరు మదనపల్లి ములుగు. కాబట్టి నేను చెప్తున్నాను 100% మేము డెఫినెట్గా చేస్తాం. చెక్ డ్యాములు ఇంకేమన్నా కావాలంటే కాలంలో మీరు నాకు దృష్టికి తీసుకురండి, 100% చేస్తాం మేము. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు నేను ఒకటే చెప్తున్నా, మీకు ఆల్ డిక్లరేషన్స్ వస్తాయి. బస్సులు ఫ్రీ అయిన ఆలు కూడా ఇస్తాం. యువకులారా, మీకు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఇష్యూలో ఉంటే ఇలాంటి ఐటీసీలో దాదాపు ఒక 5,000 ఉద్యోగాలు రావాలని ఆ రోజుల్లో 49 crores ల్యాండ్ ఎక్వేషన్కు కట్టించాను. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ వస్తుంది, దాని బ్రాంచ్ పెడదాం. రకరకాలుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా నేను ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఆ రోజు నేను బ్రిడ్జ్ చేయించాను. కాకపోతే కనెక్టివిటీ ఇట్లా వేరే తిరిగా పెంచుతాం. రోడ్స్ కూడా డైరెక్ట్ పెంచుతాం. ఆ రోడ్స్ అన్ని కట్ చేద్దాం. LW స్కీమ్ కింద ఆ రోజుల్లో 2,000 కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత నాదే, అది కాంగ్రెస్ పార్టీదే. ఎవరు తేలేదు స్వతంత్రం ఆఫ్టర్ ఇండిపెండెంట్, ఎవరు తేలేదు రూపాయి కూడా ఈ ఏరియా తెచ్చాను. నేను కూడా ట్రైబల్ కాబట్టి, నేను కూడా ట్రైబల్, మేము ఆదివాసులతో నన్నదమ్ములో ఉండి ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు బీద వర్గాలకు, బీద కుటుంబాలకు ఏదో విధంగా కనెక్టివిటీ పెంచాలి. చూడండి, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ పెట్టించాను. వాళ్ళకి రౌడాసం, అంతకుముందు సైకిల్ మోటార్ మీద పోయిన గుండాలకు. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతంలో చక్కటి వాతావరణం, చక్కని వ్యవసాయదారులు కూడా ఇలా మనం ఓడికుంట వాకు ఎవరు చేశారండి? నేను చేశాను. ల్యాండ్ ఎక్వేషన్ చేసి డబ్బులు కట్టించాను. తర్వాత నేను వచ్చిన తర్వాత మొత్తం చేయించాను. శాంక్షన్ అయి ఉండేది డబ్బులు. నేను జస్ట్ ఓడిపోగానే ఎక్కడో అక్కడ మరి 10 సంవత్సరాలు ఆమె చేసింది. ఎవరు? 5 సంవత్సరాలు కవిత, 5 సంవత్సరాలు సీతారాం నాయక్. మరి ఏం చేశారు? అన్నదమ్ములు అయితే ఎవరి రిలేషన్ అయితే పని చేసేటోడు కావాలి.